ఉన్నారు అందరూ. సో ఈరోజు మనం ఒక ఫేషియల్ ప్రోడక్ట్ గురించి చెప్పుకోబోతున్నాము. దానికంటే ముందుగా నేను చెప్పేది ఏంటంటే, చాలా మందికి ఉండేటటువంటి ఇంట్రెస్ట్ ఏంటంటే, బ్యూటీ పార్లర్స్కి వెళ్ళే వాళ్ళ అమ్మాయిలు కానివ్వండి, ఉమెన్ లేడీ కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళు మ్యాక్సిమం ఏంటంటే ఎక్కువగా బ్యూటీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. కాబట్టి ఎక్కువగా మార్కెట్లోకి వచ్చే బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి కానివ్వండి, లేదంటే స్పెషల్లీ 15 డేస్కి 1 మంత్కి 2 మంత్స్కి 3 మంత్స్కి ఫేషియల్స్ చేయించుకోవడము, స్కిన్ని డెడ్ స్కిన్ రిమూవ్ చేసుకోవడము, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు అమ్మాయిలు. సో అలాంటి వాటిల్లోని నేను ఒక కొత్త ప్రోడక్ట్ గురించి నేను ఈరోజు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో ఇదేంటి అంటే కనుక, ఇది మార్కెట్లోకి వచ్చి చాలా రోజులు అవుతుంది, బట్ స్టిల్ అంతగా అంటే ఎక్కువగా దాని మీద ఎక్కువ అందరూ కాన్సన్ట్రేట్ చేయట్లేదు. బట్ ఇట్ ఈస్ వెరీ బడ్జెటబుల్ ప్రోడక్ట్ అనమాట. సో బిఫోర్ గోయింగ్ టు దట్, నేను రిక్వెస్ట్ చేసేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే కంపల్సరీగా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్యూచర్ నోటిఫికేషన్స్ మీ మెయిల్కి వచ్చేస్తాయి. ఓకే గైస్, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో అదేనండి, ఇది వచ్చేసి లాక్మీ వాళ్ళు రీసెంట్గా ఒక కొత్త ప్రోడక్ట్ ఒకటి లాంచ్ చేశారండి. ఇది వచ్చేసి లాక్మీ అబ్సల్యూట్ పర్ఫెక్ట్ రేడియన్స్ స్కిన్ లైట్నింగ్ ఫేస్ కిట్ అన్నారు. సో ఈ కిట్లో వచ్చేసరికి మనకి ఐఎమ్ గోయింగ్ టు బి అన్బాక్స్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు బి గివ్ యూ కంప్లీట్ గైడెన్స్ అనమాట దీని మీద. సో అదేంటో చూద్దాము ఈరోజు. సో ఇక్కడ ఏంటంటే, ఇది వచ్చేసి ఫేషియల్ కిట్ అండి, కంప్లీట్ ఫేషియల్ కిట్. ఇది చాలా 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 బాగుంది. ఇది ఐఎమ్ యూజింగ్ దిస్ ఇస్ సెకండ్ టైమ్ ఐ హ్యావ్ పర్చేస్డ్ దిస్. అందుకే ఒకసారి యూజ్ చేసిన తర్వాత మీకు చెప్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇన్ని రోజులు నేను వీడియో చేయలేదు. ఇది ఎంత బాగుందంటే, ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఒక పార్లర్కి వెళ్ళామనుకోండి, పార్లర్కి వెళ్తే అకార్డింగ్ టు ఫేషియల్ ప్రాసెస్ వాళ్ళు ఎట్లా ఉంటుందంటే, మినిమం స్టార్టింగ్ 250 దగ్గర నుండి స్టార్ట్ చేశారు. అంటే చిన్న చిన్న పార్లర్స్ గురించి చెప్తున్నాను. బ్రాండెడ్ పార్లర్స్ అయితే అవుట్ ఆఫ్ ది రేంజ్ అనమాట. అవుట్ ఆఫ్ ది రేంజ్ మన బడ్జెట్ అనుకున్న దానికి కంఫర్టబుల్ బడ్జెట్ అనేది ఉండదు. సో దానివల్ల ఏమవుతుందంటే, మ్యాక్సిమం మనం ఫేషియల్ చేసుకోవాలి అనుకున్నా కూడా అదర్ ప్రొడక్ట్స్ మీద ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటాము. అయితే మంచి బ్రాండెడ్ ప్రొడక్ట్స్ బడ్జెటబుల్ ప్రైస్లో ఉన్నప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవడంలో తప్పలేదు కదా. సో అది కూడా మనకి ఎట్లా అంటే, చాలా చాలా కంఫర్టబుల్ ప్రైస్లోనే ఉంది. అండ్ క్వాంటిటీ ఆఫ్ ది ప్యాక్స్ కానివ్వండి, లేకపోతే క్వాలిటీ ఆఫ్ ది ప్యాక్స్ కానివ్వండి, చాలా చాలా బాగుంది అనమాట. సో దట్స్ వై ఐఎమ్ రికమెండింగ్ దిస్. ఇదేంటంటే, ఫేషియల్ కిట్లోని మనకి జనరల్గా ఫేషియల్ చేసేటప్పుడు ఒక 5 స్టెప్స్ని కామన్గా ఫాలో అవుతాం. అదేంటంటే కనుక 5 కాదు 6 స్టెప్స్ ఫాలో అవుతారు. అదేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే ఫేస్ వాష్ చేస్తారు. ఫేస్ వాష్ చేయడం అనేది కూడా ఒక విషయమా అంటే, ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత వచ్చేటటువంటి అంటే ఆ మడ్ కానివ్వండి, అక్కడ ఉండేటటువంటి చిన్న చిన్న ఏమంటారంటే బ్లాక్నెస్ కానివ్వండి, ఇవన్నీ పోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తాం కంపల్సరీగా. ఫేస్ వాష్ చేసేది సోప్తో చేయరండి, ఫేస్ వాష్తో చేస్తాం అది. ఓకే, సో ఫేస్ వాష్ చేసుకోవడానికి యూజ్ చేసేటటువంటి ఫేస్ వాష్ క్రీమ్స్ కానివ్వండి, అవన్నీ కూడా బ్యూటీ పార్లర్లో యూటిలైజ్ చేస్తారు ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి, ఇది ఇందులో మనం చేయలేము, ఇది ఓన్లీ ఫర్ ద కిట్ మాత్రమే చెప్తున్నాను. అందులో యూజ్ చేసే మన క్రీమ్స్, వాటికి సంబంధించిన మాయిశ్చరైజర్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట ఇందులో. బట్ నేను చెప్పే ప్రాసెస్ ఏంటంటే, జనరల్గా బ్యూటీ పార్లర్లో జరిగే ప్రాసెస్ గురించి చెప్తున్నాను. ఫేస్ వాష్ చేసిన తర్వాత కంపల్సరీగా సెకండ్ పార్ట్ వచ్చేసరికి హీలింగ్ చేసుకుంటాం. ఓకే, సో హీలింగ్కి మనం ఎట్లాంటి ప్రోడక్ట్ యూజ్ చేయాలి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఓకే, సో హీలింగ్ చేసుకుంటాము. హీలింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం వామ్ వాటర్తో ఫేస్ని క్లీన్ చేసుకున్న తర్వాత, ఆ తర్వాత దాన్ని మనం ఏం చేస్తామంటే కనుక స్క్రబ్ యూజ్ చేస్తామండి. ఇక్కడ ఉంటుంది కదా, స్క్రబ్ యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు స్క్రబ్ యూజ్ చేసిన తర్వాత, స్క్రబ్ని కూడా కడిగేసిన తర్వాత దానికి మనం లైట్ మాయిశ్చరైజర్ పెడతాము. మాయిశ్చరైజర్ పెట్టిన తర్వాత మనం నెక్స్ట్ యూజ్ చేసేది మాస్క్ యూజ్ చేస్తాము. అండ్ ఆ మాస్క్ దగ్గరే మనకి అమౌంట్ పడుతుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ మాస్క్. కొంతమంది గోల్డ్ ఫేషియల్స్ అని, పెరల్ ఫేషియల్స్ అని, మడ్ ఫేషియల్స్ అని ఇట్లా చెప్తుంటారు కదా, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ మాస్క్ మీద డిపెండ్ అయ్యి అనమాట, ఈ మాస్క్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఫైనల్గా ఏంటంటే, క్లీన్ చేసిన తర్వాత కంప్లీట్గా మనకి అవుట్లుక్ కి మనం యూజ్ చేసేటటువంటి క్రీమ్ ఏదైతే ఉంటుందో ఆ రేడియన్స్ క్రీమ్ అనేది మనం ఇక్కడ లాస్ట్లో యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ ప్రాసెస్ అంతా జరగడానికి వచ్చేసరికి మనకి మాక్సిమం ఒక బ్యూటీ పార్లర్ కనుక వెళ్ళాము అంటే కనుక ఎవ్రీథింగ్ ప్రతిదానికి ఒక 15 మినిట్స్ చొప్పున తీసుకుంటారు.
కొన్ని ఒక 5 minutes 10 minutes అకార్డింగ్ టు ద ప్రోడక్ట్ వాళ్ళు డిపెండ్ చేసుకొని చేస్తారు అన్నమాట. సేమ్ ప్రాసెస్లోని మన ఇంట్లోనే చేసుకోవచ్చు. నో నీడ్ టు గో ఫర్ ఎనీ పార్లర్ అనమాట. సో అందుకని ఈ ప్రోడక్ట్ గురించి నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదేంటంటే ఈ ప్రోడక్ట్లోని కంప్లీట్గా మీకు ఐఎమ్ గోయింగ్ టు షో యూ హియర్. ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇందులో చక్కగా ఏం చేశారంటే 40 grams తోని ఒక 5 tubes ఇచ్చారండి. ఓకే, 40 grams తోని 5 tubes ఇచ్చారనమాట. ఒక్కొక్క ట్యూబ్ మనకి 8 grams వచ్చింది. 5 into 8 40 grams కంప్లీట్గా. ఓకే, సో యూ కెన్ సీ హియర్. ఇక్కడ కనుక చూసినట్లయితే ఫేషియల్ కిట్ అని చెప్పేసి ఇచ్చారు కదా. ఐ షో యూ వేర్ ఇట్ ఈస్ ఇన్ ద 40 grams. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇట్లా ఒక్కొక్క దానికి 8 grams చొప్పున ఇచ్చారనమాట. 5 tubes ఉంటాయి. 5 tubesకి మొత్తం టోటల్గా ఓవరాల్గా 40 grams ఉంటుంది. అండ్ కాస్ట్ వచ్చేసి చాలా బడ్జెటబుల్ అనమాట. 350 rupees మాత్రమే ఇది. ఓకే, సో దీన్ని ఎన్నిసార్లు యూజ్ చేయొచ్చు, ఎట్లా యూజ్ చేయొచ్చు, అసలు స్టెప్స్ ఏంటి అనేది కూడా చెప్తాను. మొత్తం ప్యాక్ మీద ఇచ్చారు చక్కగా. చూడండి మొత్తం ఏది దేని తర్వాత చేసుకోవాలి అనేది. ఓన్లీ థింగ్ నేను యాడ్ చేసింది ఏంటంటే హీలింగ్. ఆ హీలింగ్ అనేది ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత అయినా చేయొచ్చు, ఫేస్ వాష్కి ముందైనా చేయొచ్చు. ఓకే, బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఫేస్ వాష్ చేసుకోండి, తర్వాత హీల్ చేసుకోండి. సో దట్ ఏమవుతుందంటే హీలింగ్ అనేది హీట్ ఎక్కువగా మనం ఆవిరి పట్టడం అనమాట. ఓకే, హీలింగ్ ఇన్ ద సెన్స్ ఆవిరి పట్టడం. ఆవిరి పట్టుకునేటప్పుడు ఏమవుతుందంటే ఆ లోపల దాకా కూడా, స్కిన్ లోపల దాకా కూడా వెళ్తుంది. కాబట్టి ముందే వాష్ చేసుకుంటే ఏమవుతుందంటే నీట్గా ఉంటుంది. ఇంకొంతమంది స్క్రబ్ యూజ్ చేసిన తర్వాత కూడా హీలింగ్ చేస్తారండి. ఎందుకంటే స్క్రబ్తోని డెడ్ స్కిన్ అంతా పోతుంది. సో దానివల్ల ఏం చేస్తారంటే ఆ తర్వాత హీలింగ్ చేస్తారు. బట్ స్టిల్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత అయినా చేయండి. ఎందుకంటే స్క్రబ్ చేసిన తర్వాత అయితే కనుక ఏమవుతుందంటే మళ్ళీ సడన్గా మీకు మాయిశ్చరైజర్ యూజ్ చేయకపోతే కొంచెం స్కిన్ అనేది మీకు వేడిగా అయిపోతూ ఉంటుంది అనమాట. అంటే బాగా మంట వచ్చినట్లుగా ఉండడం అట్లా ఉంటుంది. ఒక్కసారి తట్టుకోలేరు. అందుకని నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోండి, తర్వాత హీలింగ్ చేసుకోండి. హీలింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ మాయిశ్చరైజర్ రాసుకోవడం అవన్నీ చేయండి. అయితే ఈ ట్యూబ్స్లోని మీరు కనుక గమనించినట్లయితే చూసారా నెంబర్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. ఇది వచ్చేసి ఫేస్ వాష్ అండి. ఇది ఎంతసేపు మనం ఫేస్ని వాష్ చేసుకోవాలి, ఎన్ని మినిట్స్ ఉంచాలి, ఇవన్నీ కూడా ఇచ్చారనమాట వాళ్ళు. సో డోంట్ వరీ, అన్నీ కూడా మీకు ప్యాక్ మీదే ఉంటుంది కాబట్టి యూ కెన్ రీడ్ దీస్ ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడే ఉన్నాయి మీకు 1 by 1 ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఏ ట్యూబ్ ఏంటి, ఎంతసేపు యూస్ చేసుకోవాలి, ఎన్ని మినిట్స్ ఉంచుకోవాలి, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఉన్నాయి. వితిన్ 15 minutesలోనే ఎక్సలెంట్గా మీరు ఫేషియల్ని కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది 1. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దిస్ ఇస్ ద 4th one, 3rd, 4th, 5th and 2nd. ఓకే, అన్ని ఈక్వల్ పార్ట్లో వచ్చారండి. సో ఇదన్నీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. పర్ పర్సన్కి ఇది వచ్చేసి మీరు కనుక మంత్లో 15 daysకి ఒకసారి కనుక యూజ్ చేసినట్లయితే కనుక పర్ పర్సన్కి 3 months వరకు వస్తుంది. అంటే మంత్కి మీకు మ్యాక్సిమం 350 rupees అన్నాం కాబట్టి ఒక 100 rupeesలోనే అయిపోతుంది అనమాట. ఓకే, ఒక 100 rupeesలోని మీకు కంప్లీట్గా ఫేషియల్ అనేది ఇంట్లోనే చేసేసుకోవచ్చు. చాలా కంఫర్టబుల్ కదండి. సో అందుకే థింక్ స్మార్ట్ బీ స్మార్ట్ అనమాట. నెక్స్ట్ ఈ ప్రోడక్ట్కి సంబంధించి ప్రోడక్ట్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. అన్ని స్కిన్స్కి పనిచేస్తుంది. నాకు కంప్లీట్గా డ్రై స్కిన్, మీకు ఆల్రెడీ ఇంతకు ముందు కూడా కొన్ని వీడియోస్లో పెట్టాను. డ్రై స్కిన్ వాళ్ళకి కానివ్వండి, ఆయిల్ స్కిన్ వాళ్ళకి కానివ్వండి, నార్మల్ స్కిన్ వాళ్ళకి కానివ్వండి, అందరికీ కూడా చాలా 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 బాగా పనిచేస్తుంది. ఇదైతే మాత్రం ఇది నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. అందుకే నేను కూడా మీకు ప్రిఫర్ చేస్తున్నాను. ఇఫ్ ఎనీబడి ఆర్ ఇంట్రెస్టెడ్ టు బై దిస్ ప్రోడక్ట్, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో మీరు డైరెక్ట్గా వెళ్ళి ఆ ప్రోడక్ట్ని బై చేసుకోవచ్చు. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. ఈరోజు నేను చెప్పాలనుకున్న ఇంట్రెస్టింగ్ స్మార్ట్ విషయం ఏంటి అంటే కనుక అమ్మాయిల కోసం స్పెసిఫిక్గా ఫేషియల్ కిట్ గురించి చెప్పాను. ఓకే గైస్, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హోప్ మీ అందరికీ ఇది చాలా యూస్ఫుల్గా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్లయితే కనుక కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్యూచర్ నోటిఫికేషన్స్ అన్ని మీ మెయిల్కి వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా అందరికీ నమస్తే, బాయ్ బాయ్.